తీసిరమ్మా. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఏమంటాడు ఇక్కడ? మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను గైకొంటారు. ఏమిటి ఆయన ఆజ్ఞ చెప్పండి? ఒక ఆజ్ఞ ఉంది. ఎవరన్నా చనిపోయారు అనుకోండి, చనిపోయే ముందు అతని ఆఖరి కోరిక అడుగుతారు. ఇంకా నీకు ఏదైనా ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఒకవేళ ఉరి శిక్ష చేస్తారు అనుకోండి, ఆ వ్యక్తిని రేపు పొద్దున ఉరి ఖమ్మం మీద తీసుకుపోయారు అనుకోండి, ఉరి శిక్ష అయిపోయేటప్పుడు అడుగుతారు, నీకు ఇంకా ఏమైనా కోరుకుందా అడుగుతారు. కోరిక ఉన్నట్లయితే చెప్తాడు, నా సత్యమైన చూడాలి, లేదా నా పిల్లలను చూడాలి, నా ఫ్యామిలీని చూడాలి అనే కోరిక ఏదో కోరుకో. అవునే కాదు? యేసుక్రీస్తు కూడా ఒక లాస్ట్ కోరిపోయాడు. ఎప్పుడు? మరణించి తిరిగి లేచినప్పుడు, ఆకాశానికి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఒక కోరిపోయాడు. చూద్దాం మార్కు సువార్త. మార్కు సువార్త 16 15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏంటి ఆయన ఆజ్ఞ? కోరలేదా? మరణించినటువంటి వ్యక్తి ఆ లాస్ట్ ఆఖరి కోరిక ఎంత ఇంపార్టెంటో అక్కడికి వెళ్ళి ఎవరన్నా లాస్ట్లో ఎండింగ్లో వెళ్ళారు అనుకోండి, ప్రాముఖ్యంగా అడుగుతారు, ఏమని? ఆఖరిలో ఏదైనా కోరిక కోరాడా? ఆ కోరికను తీరిస్తే గనక అతని ఆత్మ శాంతించబడుతుంది అనేటటువంటి ఒక విశ్వాసం. అవునా కదా? ఆ కోరిక తీర్చడంలో వెనక్కి తీరు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఒక కోరిక కోరాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి. అప్పుడు సర్వలోకమునికి వెళ్ళాలి, కానీ ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పండి? మన ఇంటి పక్క వారికి మనం సువార్తను ప్రకటించవచ్చు, లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించవచ్చు, మన ముందింటి వారికి సువార్త ప్రకటించవచ్చు, వెనుకున్న వారికి సువార్తను ప్రకటించవచ్చు. అక్కడ ఆ మాట అప్పుడు ఎందుకు వాడబడింది అంటే, మీరందరూ నన్ను చూశారు కానీ మీరందరూ కూడా సర్వలోకమునకు వెళ్ళండి. అంటే ప్రతి పట్టణానికి వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రతి జిల్లాకి వెళ్ళండి, కానీ సువార్తను మాత్రం ప్రకటించండి.